ఎవరో నా కొడుకు దేనికి పనికిరానివాడు అని ఏదేదో మాట్లాడారు. మన సీనయ్య గురించి మన ఇంట్లో వాళ్ళు అలా ఎందుకు మాట్లాడతారు పద్మా? ఉన్నారొదినా, నీకు తెలియకపోవచ్చు. అది అన్నవాళ్లకి తెలుసు, విన్నవాళ్లకి తెలుసు. ఈరోజు నా కొడుకు మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళి దిగ్విజయంగా పూర్తి చేసుకుని వస్తున్నాడు. దిష్టి పెట్టకుండా వెళ్ళి పడుకోండి. ఇప్పుడంత తొందరేముంది, నెమ్మదిగా వెళ్తారులే. నరదిష్టి మంచిది కాదు పార్వతి. అందరి దృష్టి ఒకేలా ఉండదు కదా. ఈ మాట మన పద్మను చూసి ఎవరు అనుంటారు? అది గుర్తు పెట్టుకుని వచ్చి ఇప్పుడు మనకు చెప్తుందన్నమాట కదా పద్మం. నన్నెందుకంటారు మీరు? నాకేమైనా జనాల్ని చూస్తే జలసా ఏంటి? కాదు కాదు కాదు, కుళ్ళు అనుకుంటున్నాం. మావయ్య, అవి రెండు ఒకటే కదా? అదేనమ్మా, అది మీ అత్తకి తెలుసో లేదోనని. అదేంటంటే మా ఆవిడికి తెలుసో లేదని టెస్ట్ చేశానంతే. ఓ, నా సంగతి అటుంచండి. అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, వినండి. ఇంకెప్పుడు నా కొడుకుని ఎవ్వరూ కూడా పల్లెత్తి మాట కూడా అనడానికి వీల్లేదు. అబ్బో, పద్ధతిగా ఉంటే ఎవరు ఏమీ అనరు. నిన్ను అదిగో సీను వస్తున్నాడు. సీను, రా 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 రా. నీకోసమే ఎదురు చూస్తున్నాను రా. నీకు నిండు నూరేళ్ళు. ఊరుకోవే, బలేదానివి. వాడికి మొన్ననే కదే 2 పుష్కరాలు పోయి 25 ఏళ్ళు వచ్చినాయి. మీరు కుళ్ళు జోకలేకండి. ఏంటి సీను, మొహం వాడిపోయింది, అలసిపోయావా?